హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్. దిస్ ఇస్ నవీన్ గుడూరి. తమ్నేల్ చూడడంతో మీకు అర్థమై ఉంటుంది. ఎస్, రీజనింగ్లో ప్రశ్న చూడకుండా సమాధానాలు ఎలా పెట్టాలి. ఈ వీడియోలో మీకు డిఫరెంట్ మోడల్స్ అనేవి చెప్తాను. ఎగ్జామ్లో మీకు టైం సరిపోయినప్పుడు ఏదో ఒకటి ఆన్సర్ చేసేస్తారు. లాస్ట్ మినిట్లో 20-30 క్వశ్చన్స్ ఏదో ఒకటి సమాధానం చేసేస్తారు. అలా చేయకుండా చూడడంతో ఆన్సర్ పెట్టచ్చు ఆప్షన్స్ చూసి. అలాంటి క్వశ్చన్స్ మీకు ఏమేమి ఉంటాయి అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. చాలామంది రీజనింగ్ సంబంధించి ఎగ్జామ్ ట్రిక్స్ చెప్పమని మెసేజ్ చేయడం జరిగింది. ఈ వీడియో అనేది మీకు 100% యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా, స్కిప్ చేయకండి. ఓకేనండి, ఇక మన టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఇంకెవరైనా మొదటిసారిగా మన ఛానల్ చూసిన వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అదేవిధంగా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. ఓకేనండి, మోడల్ 1. ఎక్కువ శాతం రీజనింగ్లో ఎక్కువ వెయిటేజ్ ఉన్న మోడల్స్ ఏంటి అంటే కోడింగ్ డీకోడింగ్ మోడల్స్. కోడింగ్ డీకోడింగ్ నుంచి ఎక్కువ శాతం ప్రశ్నలు అడగడం జరుగుతుంది. దీనిలో డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. ఇందులో మీకు డిఫరెంట్ మోడల్స్ కూడా చెప్తాను ఎలా చేయాలనేది. మొదటి మోడల్ లెటర్ నెంబర్ కోడింగ్. దీంట్లో ఇక్కడ క్వశ్చన్ అనేది మనం చూడలేదు, క్వశ్చన్తో మన సంబంధం లేదు ప్రస్తుతానికి. ఆప్షన్ తోటే ఆన్సర్ అనేది ఎలా చేయాలి చూడండి. కంపేర్ చేసుకుంటూ వెళ్ళాలి, ప్రతి ఒక్క ఆప్షన్ కంపేర్ చేసుకుంటూ వెళ్ళాలి. తొందర అయిపోతుంది. చూడండి, మొదటగా రిపీటెడ్గా వచ్చిన నెంబర్ చూడండి ఆప్షన్స్లో. ఇందులో 9 మొదటిది ఇక్కడ 9 వచ్చింది, ఇక్కడ 5 వచ్చింది. సో ఇక్కడ 5 డిఫరెంట్ ఉంది కాబట్టి ఇది ఎలిమినేషన్. 4th ఆప్షన్ అనేది ఎలిమినేట్ చేయాలి చూడంతో. మిగతా అన్నిట్లలో మొదటి లెటర్ 9 అని ఉంది. ఓకేనా, మొదటి నెంబర్ 9 ఉంది. నెక్స్ట్ సెకండ్ నెంబర్ చూడండి. సెకండ్ దీంట్లోనే ఇక్కడ సి సింబల్ తోటి ఉంది. సి ఇక్కడ @ సింబల్ ఉంది. ఇవి రెండు సి సింబల్ తోటి ఉన్నాయి కాబట్టి ఓకే, ఇవి రెండు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇది డిఫరెంట్ ఉంది కాబట్టి సెకండ్ అనేది ఎలిమినేషన్. ఇక్కడికి అయిపోయింది కదా. ఇవి రెండిట్లలోనే ఆన్సర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ చూడండి. ఇక్కడ థర్డ్ ప్లేస్లో ఇక్కడ 1%, 2%. ఇక్కడ ఎలిమినేషన్ అయిన దాంట్లో కూడా మళ్ళీ తిరిగి కంపేర్ చేసుకోవాలి. ఎలిమినేషన్ అయిన దాంట్లో ఎక్కువ మెజారిటీగా ఏ ఆప్షన్ అనేది రిపీట్ అవుతుందో చూసుకోవాలి ఉన్న వాటిలో నుంచి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది. ఏది మెజారిటీగా రిపీట్ అవుతుంది? 2 రిపీట్ అవుతుంది. ఎలిమినేషన్ రెండిట్లలో ఈ ప్లేస్లో 2 అనే ఉంది, ఇక్కడ కూడా 2 అనే ఉంది. కాబట్టి థర్డ్ ఆన్సర్ అనేది కరెక్ట్. అర్థమైంది కదా. కంపేర్ చేసుకుంటూ వెళ్ళాలి. కంపేర్ చేసుకుంటూ వెళ్తే మీకు చూడడంతో ఆన్సర్ అనేది చేయగలుగుతారు. నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఇంత టైం పట్టింది. మీరు ప్రాక్టీస్ చేస్తే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ అనేది చేయగలుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అదేవిధంగా ఇక్కడ క్వశ్చన్ అనేది మనకు సంబంధం లేదు. ఆప్షన్స్ చూడండి, ఇంతకుముందులానే కంపేర్ చేయండి. ఇందులో ఫస్ట్ సింబల్ చూడండి. ఇక్కడ డాలర్ సింబల్, ఇక్కడ బి సింబల్, ఇక్కడ డాలర్ సింబల్. అన్నిట్లలో కామన్గా ఇప్పుడు రెండు ఉన్నాయి కాబట్టి ఏం చేయాలి? ఇలాంటి మోడల్లో రెండిట్లలో డాలర్ సింబల్ ఉంది, రెండిట్లలో ఇక్కడ బి సింబల్ ఉంది. ఓకేనా, బీటా సింబల్ లాగా. అలాంటప్పుడు సెకండ్ ప్లేస్లో చూడండి. ఇక్కడ సెకండ్ చూడండి, కంపేర్ చేయాలి. సెకండ్ దాంట్లో ఇక్కడ హ్యాష్ ట్యాగ్ ఉంది, ఇక్కడ డాలర్ ఉంది, ఇక్కడ బి సింబల్ ఉంది. ఎక్కువ కంపేర్ చేస్తే ఏవి ఎక్కువ ఉన్నాయి? డాలర్ సింబల్ 2 సార్లు వచ్చింది. డాలర్. ఓకేనా. సో ఇవి రెండు 1 and 4 ఎలిమినేషన్ చేయాలి. ఇప్పుడు 2 and 3లోనే ఆన్సర్ ఉంటుంది. 2, 3లోనే ఆన్సర్ ఉంటుంది. ఎలా కంపేర్ చేయాలి? మిగతా రిమైనింగ్ డిజిట్స్ ఉన్నాయి చూసారా? ఈ రిమైనింగ్ డిజిట్స్ అనేవి కంపేర్ చేస్తూ వెళ్ళాలి. ఈ రిమైనింగ్ దానిలో రెండిట్లలో నెక్స్ట్ థర్డ్ది 4 అనే వచ్చింది. ఇక్కడ 8, 9 వచ్చింది, ఇక్కడ 7, 9 వచ్చింది. ఈ 8, 9, 7, 9 ఎలిమినేషన్ చేసిన దాంట్లో ఏవి ఎక్కువ ఉన్నాయో చూసుకోవాలి. 8, 9, 7, 9 అని ఉన్నాయో చూసుకోవాలి. ఇక్కడ 7, 9, 8, 9. ఇక్కడ ఎలిమినేషన్ 1 ఆప్షన్ ఎలిమినేషన్ అయింది కదా, ఇక్కడ 7, 9 ఉంది చూడండి. సో మెజారిటీగా 7, 9 అనేది ఉంది కాబట్టి సెకండ్ ఆప్షన్ కరెక్ట్. ఓకేనా. మిగతా వాటిలో 4, 9 ఉంది, 8, 9 ఎక్కడా లేదు. సో ఇది ఎక్కువ రిపీట్ అవుతుంది. 7, 9 అనేది చివరిలో ఎక్కువ రిపీట్ అయింది. అర్థమైంది కదా. ఒకవేళ మొదటి వాటితో కంపేర్ చేసుకుంటే, మొదటి లెటర్తో కంపేర్ చేసుకుంటే రానప్పుడు సెకండ్ లెటర్ తోటి స్టార్ట్ చేయాలి. సెకండ్ లెటర్తో స్టార్ట్ చేసి అప్పుడు దాన్ని ఎక్కువ మెజారిటీ ఏది వస్తుందో చూసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఇంకో క్వశ్చన్ చూస్తే ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఇది ఏపీఎస్ఐ మెయిన్స్ 2016లో వచ్చిన క్వశ్చన్. ఈ తెలంగాణ ఎస్ఐ ప్రిలిమ్స్ 2016లో వచ్చిన క్వశ్చన్. ఇవి 2 క్వశ్చన్స్ చూడండి. వీటిలో కూడా మీకు క్వశ్చన్ తోటి సంబంధం లేదు. సమాధానాలు చూడండి, అన్ని డిజిట్స్ ఉన్నాయి. ఈజీగా మనం ఆన్సర్ అనేది చేయగలుగుతాం. 291, 219, 281 డిఫరెంట్గా ఇవి 2 ఉన్నాయి కాబట్టి ఇవి 2 ఎలిమినేషన్ చేసేయాలి. ఇవి 2 షార్ట్ లిస్ట్ అయిపోయాయి. దీంట్లో సమాధానం ఉంటుంది.
ఇక్కడ 2913 2 ఈ 29132 వరకు సమానంగా అన్నీ ఈక్వల్గా ఉన్నాయి, అంటే రెండిట్లలో సేమ్ డిజిట్స్ ఉన్నాయి. ఈ లాస్ట్ చివర్లో 96 ఉంది, 69 ఉంది. ఈ 9669లో ఎలిమినేషన్ చేసిన దాంట్లో ఏది ఎక్కువ ఉంది చూడండి. ఇప్పుడు ఇక్కడ ఇవి రెండు ఎలిమినేషన్ అయిపోయాయి కదా, ఇందులో చివర్లో 6969. సో ఇవి రెండిట్లలో మనకు ఆన్సర్ అని చెప్పాను కదా, 69 దేంట్లో ఉంది, థర్డ్ ఆప్షన్లో ఉంది. ఓకేనా, థర్డ్ ఆన్సర్ అనేది కరెక్ట్. ఇక్కడ క్వశ్చన్ చూడకుండా మనం సమాధానం అనేది ఇలా కూడా చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్, వేద సెలబ్రేట్స్ హర్ బర్త్డే. దీనికి కూడా మనకు ఈ క్వశ్చన్ అనేది సంబంధం లేదు. అప్పుడు సమాధానం ఎలా చేయాలి, సేమ్ ఇంతకుముందులానే కంపేర్ చేయండి. మొదటి ఇక్కడ 1818 1917 ఇవి రెండు ఎలిమినేషన్ 1 3. నెక్స్ట్ ఇవి రెండు 18తో స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఇవి రెండిట్లలో సమాధానం ఉంటుంది. నెక్స్ట్ 1 1 రెండిట్లలో కామన్ ఉంది. నెక్స్ట్ 71 51 ఎలిమినేషన్ చేసిన దానిలో 71 51 దేంట్లో ఉందో చూడాలి. 71 మేజర్గా ఉంది. సో 71 మేజర్ కాబట్టి ఇవి రెండిట్లలో సమాధానం అవుతుంది కదా, సెకండ్ ఆప్షన్లో 71 ఉంది. ఈ సెకండ్ ఆన్సర్ అనేది కరెక్ట్. ఇవి రెండు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఓకేనా. ఇది ఫస్ట్ మోడల్. ఇలా మనం సమాధానాలు చేయాలి. ఈ క్వశ్చన్ కూడా చూడండి, సేమ్ అదే విధంగా కంపేర్ చేస్తే సమాధానం అనేది వస్తుంది. ఇక్కడ లాస్ట్లో చివర్లో ఇవి షార్ట్ లిస్ట్ అయిపోయిన తర్వాత 010 010 80 010 80 ఇవి మూడిట్లలో 010 80 ఉంది, 010 80 ఇది ఒక్కటి లేదు, ఇది ఎలిమినేషన్. తర్వాత లాస్ట్కి ఇక్కడ 51 51 రెండిట్లలో సిమిలర్గా ఉంది, ఇది ఎలిమినేషన్. ఇక్కడ 61 వచ్చింది కాబట్టి. నెక్స్ట్ లాస్ట్లో 521 520 ఎక్కువ రిపీట్ అయ్యేది ఏంటి, 521 రిపీట్ అవుతుంది. ఇక్కడ ఎలిమినేషన్ చేసిన సెకండ్ దాలో 521 ఉంది. ఓకేనా. సో ఆన్సర్ అనేది 3. నెక్స్ట్ మోడల్ చూడండి, అర్థమైంది కదా. ఇప్పుడు నెక్స్ట్ మోడల్ చూడండి. ఈ కోడింగ్ డీకోడింగ్లోనే లెటర్ కోడింగ్, ఇంతకుముందు మీకు లెటర్ అండ్ నెంబర్ కోడింగ్ చెప్పాను. లెటర్ అండ్ నెంబర్ కోడింగ్ అంటే బోత్ లెటర్స్ అండ్ నెంబర్స్ తోటి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఇక్కడ ఓన్లీ లెటర్ కోడింగ్ సంబంధించి వీటిలో కూడా సేమ్ సిమిలర్గా అలానే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆప్షన్స్లలో మొదటి అక్షరాలు చూడండి. ఇక్కడ రెండేమో సెకండ్ అండ్ ఫోర్త్ ఆప్షన్ ఏమో ఆర్ తోటి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ ఎస్ తోటి స్టార్ట్ అవుతుంది. ఇది ఒక్కటే ఎస్ తోటి స్టార్ట్ అవుతుంది, 1 ఒకటి, మిగతా అన్ని ఆర్ తోటి స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేషన్. నెక్స్ట్ సెకండ్ చూడండి, ఇక్కడ ఎఫ్ఈ ఇక్కడ ఈ. సో ఇవి రెండు సెలెక్ట్ అయిపోయాయి. ఇక్కడ ఎఫ్ తోటి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇది కూడా ఎలిమినేషన్. అంటే కామన్గా ఉన్న ఏవో సెలెక్ట్ చేసుకోవాలి, ఫస్ట్ సెలెక్ట్ చేసుకుని దాన్ని కంపేర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది కూడా. నెక్స్ట్ పి దీంట్లో కూడా పి ఉంది, ఎం దీంట్లో కూడా ఎం ఉంది. ఇక్కడ వరకు ఈక్వల్గా రెండిట్లలో సమానంగా ఉన్నాయి. ఇక్కడ లాస్ట్లో చివర్లో చూడాలి, ఒక దాంట్లో ఈటీ ఉంది, ఒక దాంట్లో ఎఫ్టీ ఉంది. ఇప్పుడే మీరు సమాధానం ఏంటో మీరే చెప్పండి. ఇక్కడ ఇవి రెండు ఎలిమినేషన్ అయిపోయాయి, 1 and 2 ఇవి రెండు ఉన్నాయి. ఇవి రెండిట్లలో చివర్లో ఇవి రెండు మాత్రమే డిఫరెంట్ ఉన్నాయి, ఎఫ్టీ ఈటీ. ఎలిమినేషన్ అయిన దాంట్లో మెజారిటీగా ఏది ఉంది, ఈటీ ఉంది, ఈటీ. ఓకేనా. సో ఆన్సర్ అనేది అవుతుంది ఈటీ, ఇది అవుతుంది. సింపుల్గా ఇలా మనం సమాధానాలు అనేది పెట్టచ్చు. కోడింగ్ డీకోడింగ్ సంబంధించి ఇంపార్టెంట్ మోడల్స్ ఎక్కువ శాతం మెజారిటీగా కోడింగ్ డీకోడింగ్ అడుగుతారు. సో దాంట్లో మీకు ఇలా చూడడంతో సమాధానాలు పెట్టవచ్చు. నెక్స్ట్ మోడల్ చాలా ఇంపార్టెంట్ మోడల్, క్లాక్స్ మోడల్. మీకు ఇప్పటివరకు ఇలాంటి ట్రిక్ అనేది ఎక్కడ చూసుండరు. ఈ క్లాక్స్ మోడల్, క్లాక్స్కి సంబంధించి క్వశ్చన్ లేకుండా ఏ పేపర్ కూడా తయారు చేయరు. మ్యాక్సిమం మీరు ఎలాంటి ఎగ్జామ్ అయినా తీసుకోండి, మ్యాక్సిమం క్లాక్స్కి సంబంధించి క్వశ్చన్ అనేది ఏ పేపర్లో అయినా, రీజనింగ్కి సంబంధించి ఏ పేపర్లో అయినా ఉంటుంది. ఓకేనా. క్లాక్స్కి సంబంధించి ఈ మోడల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మీకు తెలిస్తే ఒకవేళ మన ప్రశ్న చదివే సమయం లేనప్పుడు ఎగ్జామ్లో ఏదో ఒకటి ఆన్సర్ చేసే బదులు దీని ప్రకారం చేస్తే మీకు ఖచ్చితంగా ఒక మార్క్ అనేది వస్తుంది, మ్యాక్సిమం వస్తుంది, 70-80% వస్తుంది. చూడండి, ఇప్పుడు చూడండి, క్లాక్స్కి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ అనేది మీరు చూడలేదు, క్వశ్చన్ మీకు చదవడానికి టైం లేదు. లాస్ట్లో ఎగ్జామ్ అయిపోతుంది, లాస్ట్లో ఏదో సమాధానాలు పెట్టాలి, క్వశ్చన్ చదవడానికి మీకు సమయం కూడా లేదు. ఏదో ఒకటి సమాధానం చేయాలని ఏదో ఒకటి పెట్టడం కాదు. ఇక్కడ చూడండి ఒకసారి, జస్ట్ 1 సెకండ్ ఇట్లా చూసి ఆప్షన్ చూసి పెట్టచ్చు. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్క దాంట్లో ఇవి కంపేర్ చేయాలి. ఇవి నేను రౌండప్ పెట్టేది చూడండి, ఇక్కడ ఇవి కంపేర్ చేయాలి. ఓకేనా. ఇక్కడ 7 7 14 అవుతుంది. ఇక్కడ 6 4 ఎంత 10 అవుతుంది. 4 + 6 10. ఇక్కడ 6 + 3 ఎంత అవుతుంది, 9 అవుతుంది. ఇక్కడ 8 + 1 9. మీకు అర్థమైంది కదా ఏవి మనం ప్లస్ చేయాలనేది. ఇక మీకు రౌండప్ పెట్టాను చూశారు కదా, వాటిలో ఏదైతే
రెండూ కలిపితే 10 అవుతుందో, రెండూ కలిపితే 10 అవుతుందో అదే సమాధానం. ఓకేనా? చూడండి, మీకు ఇంకో క్వశ్చన్ చెప్తాను, అర్థమవుతుంది. ఇవి రెండు 6 and 4, ఇవి రెండు కలిపితే 10 అవుతుంది, ఇదే సమాధానం. ఓకేనా? 70%, 80% అవే సమాధానాలు అవుతాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి, సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ మీకు ఇక్కడ అర్థమవుతుంది. దీంట్లో ఏ సమాధానం అవుతుందో మీరు గెస్ చేయండి. ఇక్కడ 9, 3, ఇక్కడ 7, 1, ఇక్కడ 8, 2, ఇక్కడ 6, 5. వీటిని ప్లేస్ చేయండి. 9 + 3 ఇక్కడ 12, ఇది కాదు. 7 + 1 8, 8 + 2 10, 5 + 6 11. సమాధానం 10. థర్డ్ ఆప్షన్ కరెక్ట్. ఓకేనా? ఎందుకంటే ఇవి రెండు ప్లేస్ చేస్తే 10 అవుతుంది. చాలా సింపుల్గా చూడడంతో సమాధానం అనేది పెట్టచ్చు క్లాక్ సంబంధించి. ఇది సింగిల్గా మనకు వచ్చే క్వశ్చన్స్. క్లాస్లో డబల్ క్వశ్చన్స్ కూడా వస్తాయి, అండ్ అని చెప్పి కూడా వస్తుంది. ఇక్కడ ఈ మోడల్ చూడండి, నెక్స్ట్ మోడల్. అంటే ఒకటే దాంట్లో 2 అడుగుతాడు. 2 అడిగినా కూడా ఏది అడిగినా, 3 అడిగినా, 2 అడిగినా, ఏది అడిగినా, ఎన్ని అడగని మనం ఇదే ట్రిక్ అనేది అప్లై చేయొచ్చు. ఇక్కడ చూడండి, క్వశ్చన్ చూడలేదు, సేమ్ ఇంతకుముందు దీంట్లో లానే 7 + 3 7 3 8 5. ఓకేనా? ఇక్కడ 8 9 10 అవుతుంది, ఇక్కడ 13 అవుతుంది. రెండు కలవాలి. ఓకేనా? నెక్స్ట్ దీంట్లో చూద్దాం. సెకండ్ ఆప్షన్లో 9 + 1 10, ఇక్కడ 6 + 4 10. ఓకేనా? ఇవి రెండు కలిశాయి. నెక్స్ట్ అలాంటిది ఇంకోటి ఉందా చూడాలి. సేమ్ అలానే వస్తే 50% అన్న మనం ఎలిమినేట్ చేయగలుగుతాం. ఏదో ఒకటి సమాధానం పెట్టే బదులు 50% అన్న ఎలిమినేట్ చేయగలుగుతాం. ఏం రాలేదంటే మాత్రం సమాధానం అదే అవుతుంది పక్కా. ఇంకా మ్యాక్సిమం అదే అవుతుంది 90%. ఇక్కడ చూడండి, 9 + 3 12, 7 + 1 8, 10 + 10 20, 50 10 60. ఇక్కడ ఒకటే ఉంది 10 10 రెండిట్లో వచ్చింది. ఏంటి? సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్. ఓకేనా? ఇలా మనం సింపుల్గా చూడడంతో సమాధానం పెట్టచ్చు. దీనికి ప్రాబ్లం చేయడానికి మనకు 1 minute అన్నా ఈజీగా పడుతుంది. అలాంటిది లాస్ట్ మినిట్లో ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నప్పుడు ఏదో ఒకటి చేయలేం కదా అని ఏదో ఒకటి సమాధానం పెట్టద్దు. ఇలా పెడితే మీకు సమాధానం అనేది కరెక్ట్ అవుతుంది. ఆన్సర్ అనేది 2. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మన నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారంటే యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. లేదంటే మీరు ప్లే స్టోర్లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేయగానే ఈ లోగోతో మన యాప్ ఉంటుందండి. అలానే డౌన్లోడ్ చేసుకొని యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఉమ్మడి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు ఎలాంటి యాప్ లేదండి 100% ట్రిక్స్తో. నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ యాప్లో ఉన్న ప్రతి ఒక్క కోర్సు 100% ట్రిక్స్తో ఉంటాయి. ప్రతి ఒక్క వీడియో 100% ట్రిక్స్తో ఉంటాయి. 280 పైగా అతి ముఖ్యమైన టాపిక్లతో 100% ట్రిక్స్తో ప్రిపేర్ చేయబడి ఉంటాయి కోర్స్ అనేది. ఇది మీకు ఎలాంటి ఎగ్జామ్కైనా, కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి జనరల్ స్టడీస్ ఉన్న ప్రతి ఎగ్జామ్కి ఈ నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ యాప్ అనేది మీకు ర్యాపిడ్ రివిజన్ ద్వారా ఈజీగా అర్థం విధంగా ప్రిపేర్ చేయబడి ఉంది. కాబట్టి ఇందులో ఫ్రీ కంటెంట్ ఉందండి. వీడియోస్ అనేది ఫ్రీ కంటెంట్ ఉంది. సబ్జెక్ట్ వైజ్గా వీడియోస్ అనేది సపరేట్ చేసి మరీ పెట్టడం జరిగింది. ఫ్రీ కంటెంట్ చూసి నచ్చిన వారు ఉంటే కోర్స్ తీసుకోండి. ఓకేనా? నెక్స్ట్ మోడల్ చూడండి, ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ మోడల్. దీంట్లో ఇలా అడుగుతాడు క్వశ్చన్స్లో, నెక్స్ట్ వచ్చే రెండేంటి అని. అలాంటప్పుడు ఇది కూడా కంపారిజన్లోనే సమాధానం పెట్టచ్చు. చూడండి, దీంట్లో కంపేర్ చేస్తే మొదట్లో G13F, 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 G12E మొదటగా ఎలిమినేషన్ చేసే ఆప్షన్ 4th ఆప్షన్. నెక్స్ట్ ఇవి 3 ఉంటాయి. దీంట్లో సెకండ్ చూడండి, 11-7H, 11-7J అంటే 117H, 117J, 117H. ఇది ఆల్రెడీ ఎలిమినేషన్ అయిపోయింది. ఇక్కడ J18H. ఇప్పుడు సెకండ్ ఎలిమినేషన్ చేసేది ఏంటిది? సెకండ్ ఆప్షన్. ఇవి రెండు సిమిలర్గా 117 తోటి స్టార్ట్ అయ్యాయి, ఇక్కడ J18 తోటి స్టార్ట్ అయ్యాయి. ఇవి రెండు ఎలిమినేషన్ అయిపోయాయి కదా. నెక్స్ట్ వీటిలోనే సమాధానం ఉంటుంది. వీటిలో ఇక్కడ మనం లెటర్ చూడండి, ఇక్కడ H ఉంది, ఇక్కడ J ఉంది. ఎలిమినేషన్ చేసిన దాంట్లో ఎక్కువ మెజారిటీగా ఏ లెటర్ ఉందో చూడండి, ఏ ఆల్ఫాబెట్ ఉందో చూడండి. ఇక్కడ ఇవి రెండు ఎలిమినేషన్ అయిపోయాయి కదా, ఇక్కడ H ఉంది, ఇక్కడ H ఉంది. సో ఇక్కడ ఇవి రెండిట్లోనే సమాధానం అవుతుంది కదా. H ఎక్కడ ఉంది? ఫస్ట్ ఆప్షన్లో ఉంది. సో ఇది సమాధానం. ఓకేనా? మీకు ఎలా కంపేర్ చేసుకుంటూ వెళ్ళాలో అర్థమవుతుంది కదా. ఈజీగానే కంపేర్ చేసుకోవచ్చు. ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే
మీకు డిఫరెంట్ మోడల్స్ చూస్తూ ఉంటారు కాబట్టి మీకు ఈజీగా చూడంతో సమాధానాలు పెట్టగలుగుతారు. నెక్స్ట్ అసర్షన్ రీజన్స్ మోడల్ సంబంధించి ఎక్కువ శాతం దీంట్లో మీకు ఎక్కువ శాతం అసర్షన్ రీజన్లో చివర్లో లాస్ట్ మినిట్లో పెట్టాలి ఆన్సర్స్. ఎక్కువ ఇలాంటి క్వశ్చన్స్ మిగులుతాయి లాస్ట్లో. అలాంటప్పుడు వీటిలో మేజర్గా 60% 1 and 2 ఆప్షన్స్లోనే కరెక్ట్ అవుతాయి. అంటే 1 and 2 అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి 1 and 2 ఆప్షన్స్ ఏమున్నాయి, ఏ మరియు ఆర్ రెండు సరైనవి, అసర్షన్ రీజన్ రెండు సరైనవి మరియు ఏకు ఆర్ సరైన వివరణ ఇస్తుందని అంటాడు. ఇక్కడ నెక్స్ట్ ఏఆర్ రెండు సరైనవే, కాకపోతే అసర్షన్కి ఈ ఏకి రీజన్ అనేది సరైన వివరణ కాదు. ఎక్కువ శాతం 60% దీంట్లోనే సమాధానాలు ఉంటాయి. ఈ రెండిట్లలోనూ సమాధానాలు ఉంటాయి. ఓకేనా. ఇందులో ఒక మోడల్ చూడండి. ఇక్కడ భారతదేశం ద్రవ్యోల్బణ సమస్యను ఎదుర్కొంటుంది. నల్లధనం పెరుగుదలను కనిపెట్టుటలో మనం విఫలమయ్యాము. ఈ క్వశ్చన్ దీనికి సంబంధించి ఇది రీజన్ అనేది కరెక్టే. ఎందుకంటే ద్రవ్యోల్బణం సమస్య ఎందుకు ఎదుర్కొంటుంది, నల్లధనం పెరుగుదలను కనిపెట్టుటలో మనం విఫలమయ్యాం కాబట్టి ద్రవ్యోల్బణం సమస్య అనేది ఎదుర్కొంటుంది. ఓకేనా. కంపేర్ చేసుకోవాలి. ఈ అసర్షన్కి ఈ రీజన్ అనేది కరెక్ట్ అవుతుందా లేదా, లింక్ చేయబడి ఉందా లేదా అని చూసుకుంటే సమాధానం అనేది దొరుకుతుంది. ఓకేనా. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్, రెండు లింక్ అయి ఉన్నాయి. కొన్ని ఎలా ఉంటాయంటే ఇది రెండు కరెక్టే ఉంటాయి, అసర్షన్ రీజన్ రెండు కరెక్టే ఉంటాయి, కాకపోతే ఒకదానికొకటి సంబంధం ఉండదు. అలాంటప్పుడు సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఎక్కువ శాతం ఈ రెండిట్లలోనే 60% కరెక్ట్ అవుతుంది. ఒకసారి జస్ట్ చూసుకుంటూ వెళ్ళాలి, ఒక్క నిమిషంలోనే చూడాలి. ఇక్కడ కూడా మింగేటప్పుడు ఆహారం వాయునాళంలోకి ప్రవేశించదు. ఎందుకు, రీజన్ ఏంటి, కంఠబిలానికి ఉపజిహ్వక రక్షణగా ఉంటుంది అని చెప్తున్నాడు. కరెక్టే. ఈ అసర్షన్కి రీజన్ అనేది కరెక్ట్. అందుకే రక్షణగా ఉంటుంది కాబట్టే ఆహారం తినేటప్పుడు వాయునాళంలోకి ప్రవేశించదు. బోత్ ఏ అండ్ ఆర్ అనేది కరెక్ట్. అసర్షన్ రీజన్ కరెక్ట్, ఆర్ అనేది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ టు ద ఏ. ఇలాంటి క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఎక్కువ శాతం అనేది మీరు చూడకుండా సమాధానాలు పెట్టేటప్పుడు ఈ రెండిట్లలోనే ఎక్కువ సమాధానాలు ఉంటాయి. 60% ఆన్సర్స్ అనేవి కరెక్ట్ అవుతాయి. ఇలా మనం ఆప్షన్స్ అనేవి చూజ్ చేసుకోవాలి. ఇది ఎప్పుడు అప్లై చేయాలి, ఎగ్జామ్లో ఎప్పుడు అప్లై చేయాలి, ఈ ట్రిక్స్ అనేవి ఇది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో మొదటగా మీకు వచ్చిన సమాధానాలు అన్నీ పెట్టండి. చేసినవి, చదువుకున్నవి, వచ్చినవి, పర్ఫెక్ట్గా ఉన్న మోడల్స్ అన్నీ పెట్టిన తర్వాత మీకు సమయం లేదు, ఎగ్జామ్లో ప్రశ్న చదవడానికే సమయం లేనప్పుడు, ప్రశ్న చదివే సమయం లేనప్పుడు లాస్ట్ మినిట్లో ఉంటారు మీరు. ఏదో ఒక ఆన్సర్ పెట్టాలనుకున్నప్పుడు ఏదో ఒక ఆన్సర్ పెట్టేద్దాం కానీ లాస్ట్లో మీరు పెట్టేస్తారు విషయం. అలాంటి సమయంలో నెక్స్ట్ ప్రశ్న గురించి ఎలాంటి అవగాహన లేనప్పుడు, సమయం ఉన్నా సమయం లేకపోయినా, అసలు ప్రశ్న గురించి మీకు ఎలాంటి అవగాహన లేనప్పుడు, అసలు ఐడియానే లేనప్పుడు ఏం చేస్తారు, ఏదో ఒకటి పెడతారు. సమయం ఉన్నా కూడా ఏదో ఒకటి పెడతారు దాని గురించి ఐడియా లేనప్పుడు. అలాంటప్పుడు ఈ ట్రిక్స్ అనేది అప్లై చేయొచ్చు ఆప్షన్స్ చూసుకుంటూ. నెక్స్ట్ ఎగ్జామ్ చివరలో లాస్ట్ హాఫ్ అన్ అవర్, లాస్ట్ 20 minutes అంటారు. అప్పుడు మీకు చదవడానికి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఈజీ క్వశ్చన్సే అనిపిస్తాయి. అన్నీ కోడింగ్ డీకోడింగ్లో కనిపిస్తాయి, ఇలా క్లాక్స్లో కనిపిస్తాయి. చాలా వరకు అవి మీరు టైం ఉంటే చేయగలుగుతారు, చూసి చేయగలుగుతారు. ఇవన్నీ టైం ఉంటే చూసి పెట్టే క్వశ్చన్సే. ఇప్పుడు నేను చెప్పిన క్వశ్చన్స్ కూడా మీ కోడింగ్ డీకోడింగ్లో టైం ఉన్నప్పుడు చేయండి. ప్రతి ఒక్కరు చేయగలుగుతారు, చేసే క్వశ్చన్సే. కానీ ఎగ్జామ్లో టైం అనేది చాలా ఇంపార్టెంట్. 1 hourలో మీకు 100 క్వశ్చన్స్ చేయాల్సిన ఎగ్జామ్స్ ఉంటాయి. 2.5 hours 200 క్వశ్చన్స్ చేయాల్సిన ఎగ్జామ్స్ ఉంటాయి. ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ఉంటుంది, అదేవిధంగా ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇలాంటి ఎగ్జామ్స్ మీకు టైం ఉండదు. ప్రతి ఒక్కరు చదువుతారు, ప్రతి ఒక్కరు సమాధానాలు పెడతారు. టైం ఇస్తే ఒక 6 hours ఇస్తే ఎవరైనా పెడతారు. కానీ ఇన్ టైంలో చేయాలి సమాధానాలు అనేది. ఆ టైంలో ఎవరైతే స్మార్ట్ వర్క్ చేసేసుకొని లాస్ట్ మినిట్లో ఇలాంటి చిన్న ట్రిక్స్ వాడుకుంటూ ఆప్షన్స్ చూసుకుంటూ పెడతారో వాళ్ళకి మిగతా వాళ్ళకంటే ఒక 10-15 మార్కులు ఎక్కువ వస్తాయి. ఒక్క మార్క్ చాలు జాబ్ రావడానికి, 10-15 మార్కులు ఎక్కువ వస్తాయి. ఓకేనా. ఆ లాస్ట్ మినిట్లో త్వరగా సమాధానం పెట్టేటప్పుడు ఒక్క సెకండ్ చూడండి, ఆప్షన్స్ చూసి కంపేర్ చేయండి. కంపేర్ చేసుకుంటూ వెళ్ళండి. అప్పుడు మీకు సమాధానాలు కరెక్ట్ అవుతాయి. ఓకేనా. వీడియో అనేది నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. నెక్స్ట్ మోడల్లో మీకు డిఫరెంట్ మోడల్స్ చెప్తాను నేను ఫ్రెండ్స్. అదేవిధంగా జనరల్ స్టడీస్ సంబంధించి ప్రతి ఒక్కటి మీకు 100% ట్రిక్స్తో 280 పైగా టాపిక్స్తో ర్యాపిడ్ రివిజన్ ద్వారా తక్కువ సమయంలో కంప్లీట్ అయ్యే విధంగా, సిలబస్ కంప్లీట్ అయ్యే విధంగా ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ 280+ టాపిక్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ
షార్ట్ ట్రిక్ కోర్సులో మన నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ షార్ట్ ట్రిక్ కోర్సులో ప్రిపేర్ చేయబడి ఉన్నాయి. సబ్జెక్ట్ వైజ్గా సెగ్రిగేట్ చేసి పెట్టడం జరిగింది. ఎలాంటి ఎగ్జామ్కైనా మీకు జనరల్ స్టడీస్ ఉన్న ప్రతి ఎగ్జామ్కి ఈ షార్ట్ ట్రిక్ కోర్స్ అనేది 100% యూస్ఫుల్గా ఉంటుంది. అందులో ఫ్రీ కంటెంట్ వీడియోస్ చూడండి. ప్రతి ఒక్కటి ట్రిక్స్ తోటే ఉంటాయి. సింపుల్ ట్రిక్స్ తోటి మీకు అర్థమయ్యే విధంగా వీడియోస్ అనేవి ఉంటాయి. యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. లేదంటే మీరు ప్లేస్టోర్లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేసిన ఈ లోగోతో కనిపిస్తుందండి. అలానైనా డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్స్ తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.